త్రివిధ దళాల భేటీలో ప్రధాని మోడీ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్నారు. పాక్ నుంచి కాల్పులు జరిపితే భారత్ కూడా జరుపుతుందని, పాక్ దాడులు జరిపితే భారత్ కూడా దాడులకు దిగుతుందని హెచ్చరించారు. త్రివిధ దళాలకు ప్రధాని మోడీ కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్ నుంచి కాల్పులు జరిపితే తాము ధీటుగా సమాధానమిస్తామన్నారు. ఇక కాశ్మీర్ విషయంలో ఇంతకు మించి మాట్లాడేది ఏమీ లేదన్న ప్రధాని, కాశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడు ఒకటే అన్నారు. పీవీకేపై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవీకే అంశంలో మధ్యవర్తులు తమకు అవసరం లేదన్నారు. రేపు భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్లో చర్చలు జరగనున్నట్లుగా సమాచారం. భారత్ పాక్ డీజీఎంఓలు చర్చలు జరపనున్నారు. సరిహద్దులో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉధృత పరిస్థితుల తగ్గింపు వంటి అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అమలుకి వచ్చింది. సీజ్ ఫైర్ అమలుకి వచ్చిన 3 గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. కాల్పుల ఉల్లంఘనపై భారత డీజీఎంఓ పాక్ను నిలదీయనున్నట్లుగా సమాచారం. ఇక రేపటి చర్చలు కాల్పుల విరమణకే పరిమితం అవుతాయంటోంది రక్షణ శాఖ. ఇక రేపు భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్లో చర్చలు జరగనున్నట్లుగా సమాచారం. భారత పాక్ డీజీఎంలు చర్చలు జరపనున్నారు. సరిహద్దులో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉధృత పరిస్థితుల తగ్గింపు వంటి అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అమలుకి వచ్చింది. సీజ్ ఫైర్ అమలుకి వచ్చిన 3 గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. కాల్పుల ఉల్లంఘనపై భారత డీజీఎంఓ పాక్ను నిలదీయనున్నట్లుగా సమాచారం. ఇక రేపటి చర్చలు కాల్పుల విరమణకే పరిమితం అవుతాయంటున్నాయి రక్షణ శాఖ వర్గాలు. రేపు భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్ అందిస్తారు. సైదులు, రేపు మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్లో చర్చలు జరగనున్నట్లుగా సమాచారం అవుతుంది. భారత్ పాక్ డీజీఎంలు చర్చలు జరపనున్నారు. సరిహద్దుల కాల్పుల విరమణ కొనసాగింపు, ఉధృత పరిస్థితుల తగ్గింపు వంటి అంశాలపై చర్చ అయితే జరగనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? చక్రి, వాస్తవంగా రేపు మనకి ఇక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు, అంటే పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, భారత్ చెందినటువంటి ఆర్మీ అధికారుల కీలకమైన సమావేశం రేపు ఉండనుంది. అయితే అంతకంటే ముందే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కి కాల్ చేశారు. అనేక విషయాలు ఆయనతో చర్చించినట్టుగా కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే ఒకవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ లో భాగంగా యుద్ధం జరుగుతున్నప్పుడు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినటువంటి పాకిస్తాన్ నిన్న రాత్రి ఆ విరమణ ఒప్పందం ఏదైతే ఉందో అది ఉల్లంఘించి భారత్ పైన కాల్పులకు తెగబడింది. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కి తెలియజేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇప్పటికైనా పాకిస్తాన్ తన సరిహద్దుల్లోనే ఉండాలని చెప్పేసి ఎటువంటి కవింపు చర్యలకు పాల్పడినా లేదంటే కాల్పులకు తెగబడినా ఖచ్చితంగా భారత్ ధీటైన సమాధానం ఇక నుంచి ఇవ్వబోతుందని చెప్పేసి, ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ఏ విధంగా ఉండబోతుందో త్వరలోనే చూపిస్తామని గట్టి హెచ్చరిక జారీ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. సో ఎందుకంటే పాకిస్తాన్ ఒకవైపు సీజ్ ఫైరింగ్ సంబంధించి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చి తర్వాత ఇప్పుడు మళ్ళా దాన్ని ఉల్లంఘించి కాల్పులకి తెగబడిన విషయం రాత్రి జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి రేపు కూడా జరగబోయేటువంటి కీలకమైన సమావేశంలో ఇదే అంశము చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. అనేక అంశాలు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి భారత్ కి కొంతమంది ఉగ్రవాదులు చొరబడి పహల్గామ్ లో
26 మందిని పొట్టన పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. భారత పౌరుల్ని 25 మంది, ఒకరు నేపాల్ని. సో ఇప్పుడు మనం టార్గెట్ గా ఓన్లీ ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేసుకొని మే 7 తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దాడులు చేసిన విషయాన్ని అధికారికంగా మనం ప్రకటన చేశాం. కానీ పాకిస్తాన్ మాత్రం జనావాసాలే టార్గెట్ గా దాడులు చేస్తూ వస్తుంది. దానిలో భాగంగా ఇప్పటి వరకు చనిపోయిన వారి లిస్ట్ అంటే ఇప్పుడు 13 మంది అమాయకులు చనిపోయారు. దాని తర్వాత ఆర్మీ అధికారులు 2 చనిపోయారు, ఆర్మీ జవాన్లు 2 చనిపోయారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మురళీ నాయక్ చనిపోయారు. దాని తర్వాత బిఎస్ఎఫ్ ఎస్ఐ కూడా చనిపోయారు. సో ఇవన్నీ కూడా జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనే దానిపైన రేపు కీలకమైన సమావేశం చర్చించే అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చక్రి ప్రధానంగా మనం లేవనెత్తే అంశం ఏంటి అంటే సీజ్ ఫైరింగ్ సంబంధించి కట్టుబడి ఉంటామని చెప్పిన పాకిస్తాన్ అధికారికంగా ప్రకటన కూడా చేసింది. అంటే ఏంటి, 2 దేశాలతోటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన తర్వాత సీజ్ ఫైరింగ్ కి 2 దేశాలు అంగీకరించాయి, కట్టుబడి ఉంటామని చెప్పాయని ఆయన అధికారికంగా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాని తర్వాత ఇటు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటన చేసింది, మేము కట్టుబడి ఉంటున్నాము, కాల్పులకి అంగీకరించాము అని చెప్పేసి. భారత్ కూడా విదేశాంగ శాఖ కట్టుబడి ఉంటున్నామని ప్రకటన చేసింది. దాని తర్వాత 4 గంటలు అంటే నిన్న సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క సీజ్ ఫైరింగ్ 2 దేశాలు కట్టుబడి ఉంటాయి, అంగీకరించాయి అని చెప్పేసి ప్రకటన చేసిన 4 గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. దీనిపైన చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకు ఈ యొక్క కాల్పుల ఒప్పందం ఏదైతే ఉందో, విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఎందుకు ఉల్లంఘించింది పాకిస్తాన్ అనేది మనం ఖచ్చితంగా ఈ అంశం లేవనెత్తే అవకాశం ఉంది. కాబట్టి నేను ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక్కరి బుద్ధి మారదన్న సంగతి మనకి మొదటి నుంచి కూడా తెలుసు. ఎందుకంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇదే కవింపు చర్యలకు పాల్పడడం, ఈ యొక్క ఎల్ఓసి ప్రాంతాలలో కాల్పులకు తెగబడడం ఉన్న అలవాటే పాకిస్తాన్కి. దానిలో భాగంగా మనం కూడా నిన్న సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా మనం భారత్ అంగీకరించినప్పటికీ కూడా హై అలర్ట్ గా ఉండాలని ప్రకటనలో భాగంగా ఆర్మీ అధికారులందరూ, ఆర్మీ జవాన్లందరూ మొత్తం కూడా హై అలర్ట్ గా ఉన్నారు ఏది బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో. అందుకు పాకిస్తాన్ దాడులకు పాల్పడ్డప్పుడు మన పైన F-16, F-17 ఫైటర్ జెట్స్ తో దాడి చేసినప్పుడు వెంటనే మనం తిప్పికొట్టగలం. కాబట్టి ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు చక్రి. కాబట్టి ఒకవేళ పాకిస్తాన్ ఇప్పుడు ఏదైతే సీజ్ ఫైరింగ్ సంబంధించి ఉల్లంఘనలకు పాల్పడింది కాబట్టి సో రేపు ఇదే అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. సో పాకిస్తాన్ కూడా ఆర్మీ అధికారులు ఏం సమాధానం చెప్తారు అనేది కూడా మనకి తెలియాల్సింది. వారు చెప్పే సమాధానం ఖచ్చితంగా ప్రపంచానికి తెలియపరిచే విధంగా భారత్ సిద్ధమవుతుంది. అయితే సైదులు కాల్పుల విరమణకు మీరు చెప్పినట్టుగా 2 దేశాలు నేనైతే అంగీకరించాయి, భారత్ సీజ్ ఫైర్ కి కట్టుబడి ఉంది. కానీ పాకిస్తాన్ మాత్రం తన వక్రబుద్ధిని చూపించుకుంది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి సీజ్ ఫైర్ మళ్ళీ అమలులోకి వచ్చిన తర్వాత సీజ్ ఫైర్ అమలులోకి వచ్చిన 3 గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అయితే పాకిస్తాన్ ఉల్లంఘించింది. తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. కాల్పుల ఉల్లంఘనపై భారత డీజీఎంఓ పాక్ను ఏ విధంగా నిలదీసే అవకాశం ఉందనేది అందరి మెదడులో తలెత్తుతున్న ప్రశ్న. అయితే పాకిస్తాన్ మళ్ళీ దీన్ని కూడా తోసిపుచ్చే అవకాశం ఉందా, లేదంటే తన తప్పులను ఒప్పుకునే అవకాశం ఉందా? పాకిస్తాన్ ఏ సమాధానం చెప్పే అవకాశం ఉంది? చక్రి వాస్తవంగా ఖచ్చితంగా తన యొక్క తప్పులను కప్పించుకునే అవకాశం పాకిస్తాన్ పదే చేస్తుంది. ఎందుకంటే జనావాసాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసినటువంటి పాకిస్తాన్ మేము ఎక్కడ కూడా జనావాసాలను టార్గెట్ చేసుకుని దాడులు చేయలేదని చెప్పేసి అధికారిక ప్రకటన చేసింది. అనేక తప్పుడు వార్తలను ప్రచారం చేసిన విషయం అందరికీ తెలిసిన విషయం. ఏది మనకి మే 7 నుంచి జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ అనేక తప్పుడు సమాచారాలు ప్రపంచానికి తెలియజేసే విధంగా చేసింది. కానీ వారు చెప్పేది ఏంటంటే ఎయిర్ బేస్ లో మేము ప్రధానంగా టార్గెట్ చేసుకుని దాడులు చేశాము, భారత్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ ను ప్రధానంగా టార్గెట్ చేసుకున్నాము. అది కూడా పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే జమ్మూ కాశ్మీర్ గానీ, చండీగఢ్ గానీ, పంజాబ్ గానీ, అదేవిధంగా మనకి రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ లాంటి రాష్ట్రాలను టార్గెట్ గా చేసుకుని ఎయిర్ బేస్ ను టార్గెట్ గా చేసుకుని దాడులు చేశామని చెప్పుకుంటుంటామని అది మాత్రం పూర్తిగా తప్పు. ఆధారాలతో సహా అన్ని ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఆధారాల గురించి కూడా రేపు కీలకమైన సమావేశంలో ఇవన్నీ చూపించే అవకాశం కనిపిస్తుంది భారత్. ఎందుకంటే వాళ్ళు జనావాసాలను టార్గెట్ గా చేసుకున్న దాడుల్లో భాగంగా 5 మంది చిన్నపిల్లలు కూడా చనిపోయారు. సో ఈ విషయాన్ని కూడా మనం రేపు లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఉన్నాయో అంటే సీజ్ ఫైరింగ్ సంబంధించి పాకిస్తాన్ ఉల్లంఘనలకు పాల్పడింది. కాబట్టి ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కి ఆల్రెడీ తెలియజేశారు. కాబట్టి రేపు కూడా అన్ని ఆధారాలతోటి అంటే నిన్న సాయంత్రం 5 గంటలకు సీజ్ ఫైరింగ్ కి సంబంధించి ఖచ్చితంగా 2 దేశాలు కట్టుబడి ఉండేందుకు అంగీకారం తెలిపాయి. కానీ ఇది పాకిస్తాన్ మాత్రం ఒకరి బుద్ధి మార్చుకోకుండా ఉల్లంఘనలకి అంటే సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు పాల్పడింది. కాబట్టి
సో ఖచ్చితంగా ఈ అంశాలన్నింటినీ కూడా నిన్న చేసినటువంటి మన పైన భారత్ పైన దాడులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆధారాలన్నీ కూడా అన్ని సిద్ధం చేశారు. రేపు చాలా కీలకమైన సమావేశంలో ఇవన్నీ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా రేపు విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీతో పాటుగా కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ ఓమికా సింగ్ వీళ్ళందరూ కూడా ఒక కీలకమైన సమావేశం. అంటే ఏంటి, రేపు మనం ఎటువంటి నిర్ణయాలు వాళ్ళ ముందు ఉంచాము, వారు ఏం చెప్పారు అనేది మనకి రేపు మీడియా ద్వారా తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. మరోసారి విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ అనేక అంశాలు మనకు చెప్తారు. అంటే ఏంటి, ఏం చెప్తారంటే రేపు జరిగే కీలకమైన సమావేశంలో, ఆర్మీ అధికారుల సమావేశంలో పాకిస్తాన్ ముందు మనం లేవనెత్తిన అంశాలు ఏంటి, పాకిస్తాన్ ఏం సమాధానం చెప్పింది అనే విషయాన్ని మనకు తెలియజేస్తారు మీడియా ద్వారా. తద్వారా ప్రపంచానికి కూడా ఒక అంశం మనం చెప్పబోతున్నాం. పాకిస్తాన్ సంబంధించి అమెరికా జోక్యం చేసుకొని, ఒకవైపు అమెరికా జోక్యం చేసుకొని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఇటు రెండు దేశాలతోటి మాట్లాడి, అంటే రెండు దేశాలతో అంటే అటువైపు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తో మాట్లాడి, మరోవైపు మన భారత్ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి ఖచ్చితంగా ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో దాన్ని అంటేనే ఆపాలని రిక్వెస్ట్ చేయబట్టి, అంటే రిక్వెస్ట్ చేశారు తప్ప దానికి మనకి ఆర్డర్స్ గా ఏమీ లేవు. భారత్ ని రిక్వెస్ట్ చేశారు, ఎందుకంటే పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఒకవైపు భారత్ వైపు కాలబేరానికి వచ్చింది, మరోవైపు పాకిస్తాన్ దగ్గర డొనాల్డ్ ట్రంప్ దగ్గర కాలబేరానికి వెళ్ళింది. కొంచెం ఇప్పటికైనా సరే కొంచెం భారత్ ని కాల్పులు ఆపమని చెప్పండి, మీరు జోక్యం చేసుకోండి అని చెప్పేసి చెప్పింది. కాబట్టి అప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి భారత్ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడిన తర్వాత మనం అంగీకరించాము. కాబట్టి ఖచ్చితంగా రేపు అంటే నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో సో అది మనకి సీజ్ ఉల్లంఘనలు పాకిస్తాన్ పాల్పడింది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలు లేవనెత్తే అవకాశం ఉంది. ఒక్క కీలకమైన అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది చక్రి. ఏ అంశం అంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క టెర్రరిస్ట్ సంబంధించినటువంటి వారు ఉంటారో వారు ఎటువంటి మన చర్యలకు పాల్పడినా కూడా, అంటే భారతదేశానికి వచ్చి టెర్రరిస్టులు ఎటువంటి చర్యలకు పాల్పడినా కూడా ఒక యుద్ధం ప్రకటిస్తామని నిన్న నరేంద్ర మోడీ చెప్పారు. కాబట్టి ఇదే అంశాన్ని ఖచ్చితంగా మనం లేవనెత్తే అవకాశం ఉంది. ఎవరైనా సరే ఖచ్చితంగా టెర్రరిస్టులు ఎవరైనా భారత్ వైపు చొచ్చుకొచ్చినా, భారత్ వైపు దాడులు చేసినా, భారత్ వైపు ఇంకేమైనా కార్యకలాపాలకు సంబంధించి చేసినా కూడా ఆ దేశం ఎవరు వాళ్ళు ఏంటి అనేది గుర్తించిన తర్వాత పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తాం, ఇంకా ఏరే దేశాలు అయితే ఏరే దేశాల మీద యుద్ధం ప్రకటిస్తాం, అది మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పాడు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మనం రేపు చాలా కీలకమైన ఆర్మీ అధికారుల సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. చర్చించిన తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నాం మనం అనేది రేపు విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ అధికారిక ప్రకటన మీడియా ద్వారా తెలియజేస్తారు. చక్రి అయితే సైల్ ఫైనల్ గా చెప్పండి, పాకిస్తాన్ మాత్రం పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా కూడా లోపల మాత్రం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుంది, కాలబేరం కోసం. అయితే రేపు భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చల నేపథ్యంలో చర్చల సారాంశం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు సైదులు? ఒకటి చక్రి, వాస్తవంగా మనము ఆ రోజు జరిగినటువంటి పహల్గాం దాడి ఏదైతే ఉందో ఆ దాడి ఏ విధంగా జరిగింది, ఏంటి, టెర్రరిస్టులు ఏ విధంగా భారత్ వైపు వచ్చారు, తర్వాత మన పైన దాడులు చేసిన తర్వాత ఏ విధంగా పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయారనే అంశాన్ని ప్రధానంగా లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజు పెహల్గాం దాడి జరిగిన తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA కేసు నమోదు చేసింది, విచారణ చేపట్టింది. సో మనకి చాలా కీలకమైన అంశాలు బయటపడ్డాయి. కాకపోతే అధికారికంగా ప్రకటన చేయలేదు, కాకపోతే త్వరలోనే చేసే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్ నుంచి మాత్రమే వాళ్ళందరూ కూడా పెహల్గాం కి ఒక వారం రోజుల ముందు రెక్కి నిర్వహించి వచ్చి ఎవరైతే టూరిస్టులు ఉంటారో టూరిస్టులను టార్గెట్ గా చేసుకుని మతం అడిగి మరి కాల్పులు జరిపారు. కాబట్టి 26 మందిని పొట్టలు పెట్టుకున్నారు. కాబట్టి సో ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. దీని తర్వాత కాల్పులు జరిపిన తర్వాత ఆ టెర్రరిస్టులు ఎటువైపు వెళ్ళారు అనేది కూడా ఆధారాలతో సహా మనం రేపు జరిగబోయే ఆర్మీ అధికారుల సమావేశంలో మనము ప్రధానంగా ఈ అంశాన్ని లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏంటి, పాకిస్తాన్ నుంచి నేరుగా భారత్ వైపు వచ్చి పెహల్గాం సైడ్ వచ్చి జమ్మూ కాశ్మీర్కి వచ్చి మతం పేరుతోటి దాడులు చేసిన అంశం ఏదైతే ఉందో ఆ అంశాలన్నీ ఆధారంతో సహా, అంటే అక్కడ ఉన్న వారిని అందరినీ కూడా కొందరిని మనము ఎవరైతే టూరిస్టులు ఉంటారో, అంటే చాలా మందిని పురుషులను టార్గెట్ గా చేసుకొని చంపేశారు. కాబట్టి సో మిగిలిన వారు ఎవరైతున్నారో వారందరూ వాంగ్మూలాలన్నీ కూడా ఇప్పటికే NIA రికార్డ్ చేసింది. సో ఆ వాంగ్మూలాలన్నీ కూడా రేపు మనము కీలకమైన సమావేశంలో, ఆర్మీ అధికారుల సమావేశంలో మనం ఈ అంశాలు అన్ని కూడా ప్రధానంగా మనం అవన్నీ కూడా అక్కడ లేవనెత్తే అవకాశం ఉంది. అవసరమైతే ఆధారంతో సహా సృష్టించే అవకాశం ఉంది. ఏం సమాధానం పాకిస్తాన్ చెప్పబోతుంది అనేది కూడా మనకి కొంత ఉత్కంఠ పరిస్థితి. ఎందుకంటే టెర్రరిస్టుల స్థావరాలు ప్రధానంగా పాకిస్తాన్ లోనే ఉన్నాయనేది కూడా మనం గుర్తించిన తర్వాత టార్గెట్ గా ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాలను టార్గెట్ గా చేశాము. కాబట్టి అందుకు ఖచ్చితంగా రేపు ఏం సమాధానం పాకిస్తాన్ చెప్పుతుంది అనేది కూడా ఉంటుంది. ఇది ఒకటి అంశం. దీంతో పాటుగా వాస్తవంగా సీజ్ ఫైరింగ్ ఉల్లంఘనలకు పాల్పడింది. కాబట్టి ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తే అవకాశం అయితే ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.